వెల్కమ్ టు మీ అనుసాహితి యూట్యూబ్ ఛానల్. నేనైతే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. చికెన్ అయితే తీసుకొచ్చుకున్నానండి. ఇంకో ఇదైతే క్లీన్గా అయితే కడిగేసాను. ఇదైతే ఫ్రై చేస్తాను. ఫ్రై చేయడానికైతే చాలామంది తెలుసు, కానీ నేనైతే ఇలా చేస్తాను. నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా చికెన్ అయితే ఒక బౌల్లోకి తీసుకున్నా, అంటే గిన్నెలో తీసుకున్నా. కొంచెమే కాబట్టి చిన్న గిన్నెలో తీసుకున్నా. ఇదైతే ఇప్పుడు నేను ఉప్పు కారం అన్నేసి అయితే కలుపుకుని ఉంచుకుంటే ఇంకా సాల్ట్ అయితే వేస్తున్నాను. మనం తగినంత, మనం ఎంత తింటే అంతా కూడా వేసుకోవచ్చు. ఉప్పు కాదుండో, ఎంత తింటే అంత మనం సరిపడగానే వేసుకుంటే ఉప్పు అయితే. కారం అది నేను చెప్తున్నా. కారంగా తినేవాళ్ళు కారంగా తింటారు, కారం లేకుండా తినేవాళ్ళు కారం తింటారు. పసుపు కూడా వేసుకున్నా. అలాగే నేను చికెన్ మసాలా ప్యాకెట్ అయితే వేసుకుంటున్నా. చికెన్ మసాలా ప్యాకెట్ అయితే వేసాను. అండ్ కారం కూడా వేస్తున్నాను. ఇవ్వండి, ఇవన్నీ అయితే వేసాను. దీంట్లో అయితే చాలామంది పెరుగు వేసుకుంటారు, అలాగే ఎగ్స్ కూడా వేసుకుంటారు. నేనైతే అవి ఏమి వేయట్లేదు, ఇవి మాత్రం వేసి కలుపుతున్నాను చికెన్ ఫ్రై చేయడానికి. మీరు నచ్చినట్టు ట్రై చేయండి. ఇవైతే మామూలు కలిపేసుకొని కడిగేసిన ఒక అరగంట అయితే పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకొన్ని అయితే కడిగేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టాక ఫ్రై చేస్తా. ప్యాన్ అయితే పెట్టాను, కళాయి పెట్టి అయితే ఫ్రై చేయడానికి ఆయిల్ అయితే వేస్తున్నాను. నేను ఎక్కువ వేసుకుంటున్నాను, నేను ఆయిల్ బేగ ఫ్రై అవుతుందని. ఇంకొన్ని ఆయిల్ అయితే ఎక్కువ వేసుకున్నాను. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బేగ ఫ్రై చేసుకోవచ్చండి, అందుకనైతే ఎక్కువైతే వేసాను. ఇంకొండి ఆయిల్ అయితే కాగింది. చికెన్ అయితే ఇంకో కలుపుకొని ఉంచుకున్నాగా ఆల్రెడీ. కలుపుకుని చికెన్ అయితే ఉంది ఆల్రెడీ. దీంట్లో ఆయిల్ కాగింది కదా, నేనైతే 2 డ్రాపులు కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. కరివేపాకు అయితే ఫ్రై అవుతుంది చూసారా. ఇది కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు చికెన్ ముక్కలు అయితే వేసేస్తాను ఆయిల్లోనే. నేను కొంచెం అయితే వేసుకున్న కరివేపాకు, వీటిలో అయితే చికెన్ ముక్కలు అయితే వేసేస్తాను. చికెన్ అయితే ఇంకోండి మొత్తం అయితే వేసేసాను. మొత్తం అంతా వేసాను కానీ ఫ్రై అవుతుంది. ఇది కాసేపు ఫ్రై అయ్యాక అప్పుడు మనం తిరిగేసుకుంటే బాగుంటుంది. చూసారా అలా ఫ్రై అవుతుంది, చాలా బాగుంది. అసలు ఇది వేగుతుంటేనే స్మెల్కి తినేయాలనిపిస్తుంది నాకైతే. నేనైతే పెద్ద చికెన్ అయితే ఇష్టపడను. ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం అండి. ఫ్రై అయితే తింటాను, మళ్ళీ కర్రీస్ కన్నా ఎక్కువ ఫ్రై అయితే తింటాను, చికెన్ ఫ్రై. అందుకనే కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఇంకో కొంచెమేమో కర్రీ అయితే వండేసాను కదండి, ఇవైతే ఫ్రై చేస్తున్నాను. మీరేమీ అనుకోకండి, మా కూడా అంతమంది అలాగా అరుస్తూ ఉంటుంది. సండే ఎందుకు అరుస్తుందంటే, నన్ను కూడా కొయ్యండి, ఫ్రై చేసుకోండి, కర్రీ వండుకోండి, తినండి అని అరుస్తుంది. కానీ మేము దాన్ని కొయ్యం. అది అంటే నాకు ఇష్టం ఉండదు, అందుకే బయట నుంచి తెప్పించుకునేది. నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఈ కలర్లాగా అయితే వచ్చినాయి చూసారా, బ్రౌన్ కలర్లోకి. ఇంకా బ్రౌన్ కలర్లోకి వస్తే ఫ్రై ఇంకా బాగుంటుందండి. ఈ కలర్లోకి అయితే వచ్చింది. ఇప్పుడైతే ఇంకా సిమ్ మీద అయితే నేనైతే ఫ్రై చేస్తున్నాను బాగానే. సిమ్ మీద పెట్టుకోవడం వల్ల మనకు అడిగట్టదు, అండ్ ఫ్రై కూడా బాగా అవుతుంది, లోపల కూడా బాగా ఉడుకుతుంది, బాగా ఫ్రై అవుతుంది. ఆయిల్లో పెట్టేసుకోవడం వల్ల పైన మాడిపోవడం తప్ప ఫ్రై అవ్వదు. చూసారా ఎలా ఫ్రై అవుతున్నాయో. ఇంకో 5 minutes అయితే అయిపోతుంది ఫ్రై అయితే. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నేను చూపిస్తాగా ఫ్రై చేసి మొక్క చూపిస్తాను, ఉడికిందో లేదో తెలుస్తుంది. అలాగే వీడియో చూస్తున్నారు ఫ్రెండ్స్, చాలా మట్టికి సపోర్ట్ చేస్తున్నారు ఛానల్లో. అలాగే సపోర్ట్ చేస్తున్నారు, వీడియో చూస్తున్నారు. వీడియో చూస్తుందంటే అదే చేతితో పక్కనున్న లైక్ కొట్టండి ప్లీజ్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అన్నది కొంతమందికి షేర్ అవుతుంది. అలాగా మీరు ఓన్లీ వీడియో చూసి లైక్ చేయకపోతే నా వీడియో వెళ్ళండి ప్లీజ్, రిక్వెస్ట్గా అడుగుతున్నాను. ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కదా, అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ అయితే చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్.
చూసారా అసలు వీటి జోతులు నూరు ఊడిపోతుంది నాకైతే బాగా అయితే ఫ్రై అవుని ఏదైతే ప్లేట్లో తీస్తాను ప్లేట్లో తీసి తింటుంటే ఉంటుంది అన్నంలో వేసుకుని పలా పెట్టుకుని కర్రీ వేసుకుని ఫ్రై ముక్కలు వేసుకుని అంటే చాలా చాలా బాగుంటుంది నేనైతే ఇలా ట్రై చేశాను మీరు కూడా నచ్చినట్టు ట్రై చేయండి చాలామంది తెలుసు చికెన్ ఫ్రై దాంట్లో చాలా రకాలు వేసుకుంటారు పెరుగు వేసుకుంటారు ఎగ్స్ వేసుకుంటారు అన్నీ వేసుకుంటారు నేనైతే ఏం వేయలేదు సింపుల్గా అయితే చేసుకున్నాను సింపుల్గా చేసుకున్నాను ఇలాగైతే నేను ఫ్రై అయితే అయిపోయింది ఇదైతే మనమైతే గిన్నెలో తీసుకుందాం గిన్నెలోకి అయితే తీస్తాను గిన్నె తీసి అప్పుడు గార్నిష్ చేసి మీకు చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టే షేర్ కూడా చేయండి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకొంచెం చికెన్ ఫ్రై అయితే గిన్నెలో తీస్తాను కదా ఇప్పుడు ప్లేట్లు అయితే వేసుకుంటాను ప్లేట్లు అయితే వేసుకున్నానండి ప్లేట్లు వేసుకుని అయితే గార్నిష్ అయితే చేస్తాను చూపిస్తాను ఇంకొన్ని అయితే గార్నిష్ అయితే ఎలా చేసుకున్నాను ఫ్రై చేసుకున్నాను చూసారా మీకు నచ్చినట్టు ట్రై చేయండి తింటున్నా చాలా అంటే టేస్టీగా ఉంది ఓకే అండి నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ తినేస్తున్నారు ఫ్రై చేసాను తినేస్తున్నారు